ఆందోళనలతో ఢిల్లీ దద్దరిల్లుతోంది. తలలు పగిలిన రక్తసిక్తమైన హస్తిన రగులుతూనే ఉంది. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వేదికగా దీక్ష కొనసాగిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ సహా విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలను హోరెత్తించాయి. ఇంకోవైపు అధికార పక్షం ఎదురుదాడితో రాజకీయం రణరంగమైంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంతో ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. వేల మంది విద్యార్థులు, యువత జంతర్ మంతర్లో ఆందోళనకు దిగారు. 20వ తేదీన పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చినప్పటి నుంచి నిన్న అర్ధరాత్రి వరకు నిరసనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నీట్ ఇష్యూ, జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలపై పార్లమెంట్ ఉభయ సభలు భగ్గుమన్నాయి. లోక్సభ ప్రారంభం నుంచి విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశాయి. ఈ ఇష్యూపై సభలో చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. చర్చను కోరుతూ కాంగ్రెస్ ఎలాంటి నోటీసు ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే ఇవాల్టి సమావేశాలకు సంబంధించి అధికారికంగా విడుదల చేసిన సభా కార్యక్రమాల జాబితాలో నీట్పై చర్చ అంశం లేదు. మరోవైపు రాజ్యసభలోనూ అదే రభస. నీట్ పేపర్ లీకేజీపై చర్చకు పట్టుబట్టారు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. ప్రతిపక్షాల ఆందోళనతో రాజ్యసభలోనూ వాయిదాల పర్వం నడిచింది. ప్రతిపక్షాలు సభను అగౌరవపరుస్తున్నాయని మరో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి సోనం వాంగ్చుక్ ఓ లేఖ రాశారు. విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టవద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనం వాంగ్చుక్ కేంద్రం స్పష్టమైన హామీ ఇస్తే తాను దీక్షను విరమిస్తానని లేఖలో ప్రస్తావించారు. మొత్తంగా పోటాపోటీ నిరసనలతో ఢిల్లీ దద్దరిల్లితే నిలదీతలు, కౌంటర్లతో పార్లమెంట్ హోరెత్తిపోయింది. ఇవాళ కూడా ఉభయ సభల్లో ఇదే సీన్ కనిపించే అవకాశం ఉంది. ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే కార్యాలయంలో విపక్షాల నేతలు సమావేశం కానున్నారు. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.